ఆ స్థాయికి ఇంకా కూడా ఇంకొక 20-30 సంవత్సరాల పాటు మా వాళ్ళకి ఒక పదవి వస్తుందంటే సంతోషిస్తాం. ఈరోజు దీనికి సంబంధించిన ఏదో ఒక పాలసీ చెప్పండి అబ్బా. మీరే అన్నారు కదా మాకు పాలసీ ఉందని. ఆ బీసీలకి అధికార గౌరవాలు లేదు, మేము ఇవ్వలేదు, మీరు ఇవ్వండి. మీరు అంటున్నారు కదా, మీరే ఇచ్చి నెత్తిన పెట్టుకొని పవన్ కళ్యాణ్కి ఏ విధంగా డిప్యూటీ సీఎం ఇచ్చి ఆయనకి ఏ విధంగా ఇచ్చారు, అదేవిధంగా ఒక బీసీ సోదరుని మీరే చెప్తున్నారుగా 30 సంవత్సరాలుగా బీసీలకి మేమే కొండ దండ అండ. ఆ స్థాయిని పెంచండి అనేది మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడైనా సరే 3 నెలల్లో 4 నెలల్లోనో మంత్రివర్గ విస్తరణ ఉందంటున్నారు, దాంట్లో అయినా ఇవ్వండి అని అడుగుతా ఉన్నాం. అది కూడా ఇచ్చే పని లేదు. ఏమన్నా అంటే వాళ్ళ ఇంటర్నల్ మాత్రం వాళ్ళు చెప్తుంటారు అక్కడక్కడ ఎమ్మెల్యేలు, మా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి, మా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని. ఇది నేను చెప్పేది కాదు, మీరు అందరూ చూస్తున్నారు కదా. తెలుగుదేశం పార్టీ అనేక మంది కూడా మా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పెంచారు అంటే, మీ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం పెంచుకునే దానికి మాత్రం మీరు అందరు గొంతులు ఎత్తుతారు, కానీ ఒక బీసీకి డిప్యూటీ సీఎం ఇచ్చేదానికి మాత్రం మీకు చెల్లుబాటు కావట్లేదా? ఈసారి కూడా వెయిట్ చేద్దామా? వెయిట్ చేస్తే టైం పోతుంది, డిమాండ్ తగ్గదు. అంటే రేట్ ఆగదు, డిమాండ్ తగ్గదు. నమ్మకమైన క్రెడాయి బిల్డర్లతో క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో ఆగస్ట్ 28, 29, 30 హైటెక్స్ లో. అలాగే ఇంకొక అన్న దాదాపు 40-50 సంవత్సరాలుగా బీసీ ఉద్యమాల కోసం ఫైట్ చేసిన కృష్ణయ్య గారు, ఆయన బీసీ ఉద్యమాల్లో చేశాడని రాజ్యసభ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, కారణాలు ఏవైనప్పటికీ ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఆయన పార్టీ మారారు, తర్వాత బీజేపీలో ఆయన అయ్యారు. ఈ రాష్ట్రాల నుంచే రాజ్యసభ అయ్యాడు. బీసీల కోసం పోరాటం చేసే కృష్ణయ్య గారిని కూడా అడుగుతా ఉన్నా, అన్న ఇట్లాంటి ఒక అన్యాయం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది, మనకు ఒక ఇచ్చిన హక్కుని ఈరోజు మళ్ళీ తీసేసుకోవటం జరిగింది, దీనికి సంబంధించి కనీసం మీరు గొంతెత్తరా, దీనికి సంబంధించి మీరు ప్రశ్నించరా, లేదా నాకు రాజ్యసభ వచ్చేసింది చాలు నా పని అయిపోయిందని మీరు అనుకుంటున్నారా? మీలాంటి పెద్దలు మేధావులు ఇట్లాంటివి జరిగినప్పుడు మీరు గొంతెత్తాల్సిన, ఎందుకంటే 40 సంవత్సరాల పాటు పోరాటం చేసిన వాళ్ళు, మా అందరికీ ఆదర్శంగా నిలబడిన వాళ్ళు, బడుగు బలహీన వర్గాలలో కొట్లాడిన వాళ్ళు, పిల్లల భవిష్యత్తు కోసం కొట్లాడిన మీరు కృష్ణయ్య గారు ఇట్లాంటి కీలక సమయాల్లో ఎన్ని ఇచ్చినా ఒక పక్కనెత్తు డిప్యూటీ సీఎం అనేది, ఈరోజు మీరు చెప్తున్నట్టు డిప్యూటీ సీఎంకి అధికారాలు పవన్ కళ్యాణ్కి ఇచ్చే స్థాయిలో ఒక బీసీకి కూడా ఇదే ఇచ్చి ఆ గౌరవాన్ని ఇవ్వాలని మీరు ఎందుకు కోరట్లేదో నిజంగా బాధ వేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా మీరు స్పందించాలని, మీరు అడగాలని, మీరు దీనికోసం తప్పకుండా గతంలో ఉద్యమించినట్టు దీని మీదుగా ఉద్యమించి ఒక బీసీ సోదరుడు కూడా ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా అయితే మాత్రం కోరుకుంటా ఉన్నాను. ఈరోజు అడుగుతా ఉన్నాను బీసీలందరి తరఫున కూడా. ఈరోజు పవన్ కళ్యాణ్ అయినా సమాధానం చెప్పాలా, తెలుగుదేశం పార్టీ అయినా సమాధానం చెప్పాలా, మా పాలసీ ఇది, మేము ఎందుకు ఇవ్వట్లేదు, ఒకరికి ఇబ్బంది కలుగుతుంది, ఆయనతో సమానంగా మేము చూడలేము, ఇదే స్థాయిలో బీసీకి మేము అధికారాలు మేము ఇవ్వలేము అని చెప్పండి, ఓకే అయిపోతుంది కదా, దట్ ఎండ్స్ ద మ్యాటర్. ఇది మేము ఖచ్చితంగా అడుగుతా ఉన్నాం. అలాగే రవీణ చెప్పినట్టు, నేను కార్పొరేటర్ కూడా కావు, నువ్వు ఎమ్మెల్యే కూడా, మీకేం సంబంధం అబ్బాది? ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని మీరు లాక్కొని ఆయన ఫోటోలు తొక్కి ఆయన ఏడ్చి ఆయన చావు కారణమైన తర్వాత ఆ పార్టీ ఫేజ్ అయిపోయింది. మీది 95 నుంచి మీ పార్టీ, 95 నుంచి మీరు ఏం చేశారో చెప్పండి, వింటాం, అంతకన్నా ముందు కాదు. అలాగే ఈ జిల్లాకే తీసుకొద్దాం, ఇది మీ అంతర్గత విషయం, నాకు సంబంధం లేదు, కానీ అడిగారు కాబట్టి చెప్తున్నా. గత ఎన్నికల్లో ఈ జిల్లాకి ఎన్ని బీసీ టికెట్లు ఇచ్చారా? ఒక ఎమ్మెల్యే ఇచ్చారా మీ పార్టీ నుంచి? ఇవ్వలేదే. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, మీ అన్నకు కూడా రాజ్యసభ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అబ్బా. మీ అన్నగారికి కూడా ఈ జిల్లా నుంచి రాజ్యసభ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం, బడుగు బలహీన వర్గాలకి ఒక పదవి ఇచ్చేటప్పుడు ఎంత దూరం వెళ్తాడని చెప్పేదానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇదే జిల్లాకు సంబంధించి, ఇదే జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మైనారిటీకి టికెట్ ఇవ్వాలనుకున్నప్పుడు చాలా పెద్ద వ్యక్తి, ధనికుడు, మేము ఒక అభ్యర్థిని కోల్పోతాము, మైనారిటీకి ఇస్తే అతని పార్టీ వదిలి వెళ్ళిపోతాడు అని మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సందేశం పంపించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చేసాం, వదిలేసేయండి, దాని గురించి అవసరం లేదు అని చెప్పి
ఒక పేదవాడైన మైనారిటీకి కోసం ఈ జిల్లాలో అందరికీ తెలిసి అట్లాంటి వ్యక్తిని మేము జగన్మోహన్ రెడ్డి గారు పోగొట్టుకున్నారని. అట్లాంటి దమ్కి ఇచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు పట్టుబడి నిలబడ్డాడే తప్ప ఎక్కడా కూడా వెనక అడుగలేదు ఒక పేద మైనారిటీ కోసం ఆ రోజు. అది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం అని చెప్పి ఈ రోజు మాత్రమే తెలియజేస్తున్నారు.